వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మినప సున్నుండల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా సరే ఈ వీడియో ఒక్కసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటివి చేసి పిల్లలకి ఇస్తూ ఉన్నామంటే చాలా హెల్దీగా ఉంటారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 కప్పు పొట్టు మినపప్పు వేసుకున్నాను. అలాగే 1 కప్పు మినపగుండ్లు వేస్తున్నాను. ఇవి రెండు కలిపి వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. వీటిని ఇలా ఒక 80% బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకొని బియ్యం కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదు. ఇలా వేయించిన వాటిని ఒక బౌల్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇందులో 5 నుంచి 6 వరకు యాలకులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గాని బరక లేకుండా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ ని మరి ఎక్కువగా ఉంటే పక్కకు తీసేసి వేసుకోవచ్చు. ఇక్కడ నాకు తక్కువగానే ఉంది కాబట్టి పెద్ద మిక్సీ జార్ కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని ఇందులో వేసేసుకున్నాను. బెల్లం పెద్ద గడ్డలుగా ఉండకూడదు, చిన్న చిన్నగా సన్నగా చాకుతో తరిగి వేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం కూడా ఎక్కడే గాని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న నెయ్యి వేసుకున్నప్పుడే ఉండకట్టడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. నెయ్యి ఒకేసారి వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వేసుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి. ముందుగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె సాయంతోనే ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చెయ్యి పెట్టేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేత్తో బాగా నలుపుతూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు. మనం ముందే నెయ్యి మొత్తాన్ని కలిపేసుకున్నాం అనుకోండి, మనకు చల్లారే కొద్దీ ఆరిపోతూ ఉంటుంది, లడ్డూలు చుట్టడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా చేత్తో ప్రెస్ చేస్తున్నట్లు కలుపుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా అదిమినట్టు లడ్డూలుగా చుట్టుకోవాలి. అప్పుడే చాలా బాగా వచ్చేస్తాయి. మిగతా మొత్తం లడ్డూలు కూడా ఇలాగే చుట్టేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా మినప సున్నుండల్ని హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అన్ని లడ్డూలు కూడా ఇలాగే చుట్టేసుకున్నాను. ఈ సున్నుండల్ని మరి ఎక్కువగా చేసుకున్నట్టయితే మిల్లు పట్టించేసామంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకేసారి కాకుండా పిండి మొత్తాన్ని ఆడించుకున్న తర్వాత ఎప్పుడు కావాల్సింటే అప్పుడు నెయ్యి వేసుకుని లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.